హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనండి మీ అఖిల. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు ఆదివారం కదండి, అందరూ స్పెషల్గా ఉంటారు కదా. ఒక్కొక్కరు చికెను, మటను, ఫిష్, రొయ్యలు. మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చేపల పులుసు అండి. బొచ్చు చేపల పులుసు నాకు చాలా ఇష్టం. బొచ్చు చేప అంటే నేను చేపల్లో ఎక్కువగా బొచ్చు చేపలే తింటాను. చూసారా, నూనె పెట్టేసుకున్న ఉల్లిపాయలు ఎగిపోతున్నాయి. ఈ చిన్న రోల్లోనే నేను అల్లం వెల్లుల్లిపాయ కొట్టుకుంటానండి ఎప్పుడు. ఆ రోట్లో పక్క కూర ఉల్లిపాయలు వేసుకుని పక్క కొట్టేసుకుంటాను, సరిపోద్ది నాకు. పొడి మసాలా అంటారా, ఎప్పుడు పట్టేసుకుని పెట్టుకుంటాను కాబట్టి అది సరిపోతుంది. చూడండి, మంచి కలర్ వచ్చేసినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా. ఒక నిమిషం పచ్చివాసన పోయేటట్టు వేపుకుందామండి. ఇంకేంటండి విశేషాలు? పచ్చివాసన పోయేటట్టు వేపేసుకుందారండి. ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కొంచెం నూనె, కారం పట్టించారండి. ఈసారి ఇదివరకు ఒకలా వండాను, ఇప్పుడు ఒకలా వండాను. గమనించండి, ఇదివరకు షార్ట్ వీడియోలో పెట్టాను. ఇలా ట్రై చేద్దారని ఇలా వండాను. కానీ ఎలా అయినా సూపర్గా ఉంటుంది. నేను ఉంటే మాత్రం, అది నేను అనడం కాదు, మీరు ట్రై చేయండి. నేను వండిన రెసిపీ మీరు ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కాసేపు ఒక 10 నిమిషాల పాటు పట్టించుకుని పక్కన పెట్టేసుకున్నానండి ముక్కల్ని. ఉల్లిపాయలు కోసే ముందే వాటిని ముందు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చేపించుకునే వస్తారు మాకు, నేను చేయాల్సినంత అవసరం లేదు. నాకు అంత రాదు కూడా, ఎప్పుడో చేసేదాన్ని, ఇంకా చేయలేను ఇప్పుడు, రాదు కూడా. తీసుకురాగానే కొంచెం ఉప్పు, పసుపు వేసి ముక్కల్ని బాగా ఇలా అంటే ఆ గరికికి అది పోద్ది, ఆ మురికి ఏదన్నా ఉన్నా పోద్ది. కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. పక్కన పెట్టేసుకునే ముందు ఇలా చేశాను. చేపల కూర ఇలా వండుకున్నా బాగుంటుంది, పులుసు పోసుకుని ముక్కలు వేసుకున్నా బాగుంటుంది, ఎలా అయినా బాగుంటుంది. కానీ మనం వండే చేతిలోనే ఉంటుంది నా అభిప్రాయం. మా అమ్మమ్మ వండేది నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మమ్మ కూరలు అంటే, మా అమ్మ కన్నా కూడా మా అమ్మమ్మ కూరలు అంటే నాకు చాలా ఇష్టం. ఇలా ఒక పక్కని కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంకొక పక్కకి తిరిగేసాను. చూడండి, బాగా ఇంక ఉప్పు, కారం ఏదన్నా మనకి తగ్గితే ఉప్పు, కారం ఇప్పుడు వేసేసుకోవచ్చు. నాకు సరిపోద్ది అనుకున్నాను, ఇంకా అందుకని ఆవపిండి, మెంతిపిండి అండి, ఒక దాంట్లో ఉంటుంది కదా, కొద్దిగా ఆవపిండి, మెంతిపిండి కూడా కొంచెం వేసుకున్నాను. కొంచెం వేసుకున్నాను. పులుసు చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాను, పిండుకుని అది పోసేసుకున్నాను. ఇంకా నాకు సెట్ ఇలా పట్టుకుని ఇలా తిప్పాలి కదా, అది రావట్లేదు. పక్కన పెట్టేసేసి కుదరట్లేదని ఇంకా పక్కన పెట్టేసి తిప్పి మళ్ళీ సరిపోలేదు, ఉప్పు సరిపోలేదని ఉప్పు వేస్తున్నానండి. కొంచెం కారం కూడా వేసాను. కారం, ఉప్పు అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో మన చేపల పులుసు. మీకు తినాలనిపిస్తుంది కదా, మీరు ట్రై చేసేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కూడా ఉందో. కొత్తిమీర తీసుకొచ్చారండి. నాకు కొత్తిమీర అంటే అంత పిచ్చో, చాలా ఫ్రెష్గా ఉంది. కొత్తిమీర లేదంటే ఊళ్ళో కొట్లు లేదు. సెంటర్కి వెళ్ళావు కదా, సెంటర్కి అయినా తీసి, అక్కడ లేదన్నారు. వేరే చోటుకి వెళ్ళైనా తీసుకురా. చేపల కూరలోకి కొత్తిమీర, మా తాతయ్య ఉలిబందు, కొత్తిమీర, పుదీనా అన్నీ తెచ్చుకునేవాళ్ళండి. వాళ్ళకి దగ్గరగా అన్నీ ఉండే, మాకు అంత అన్నీ దొరకవు. నూజివీడు వెళ్తే అన్నీ దొరుకుతాయి. కొంచెం
తక్కువ, ఉలిబందు అవన్నీ ఇటు వాళ్ళకి తక్కువ. అందుకని కొత్తిమీర మాత్రం కంపల్సరీగా వేస్తానండి. కొత్తిమీర నాకు చాలా పిచ్చి. ముందల కడిగేసేసుకుని ఓ పక్కన పెట్టేసుకున్నాను. కొత్తిమీర ఆరద్దని. ఉప్పు చూడు అని అంటున్నాను మా వారిని. ఏమొద్దులే బాగానే ఉంటుందిలే అని అంటున్నారు. ఆయన చూడరు. ఉప్పు చూడు, నువ్వు ఎలా చూస్తున్నావు, నేను వీడియో తీస్తానంటే వద్దు సరిపోదులే నాకేమొద్దని వెళ్ళిపోయారు. అసలు అక్కడ లేరు. ఇంక సర్లే అని నేనే చూశాను పక్కగా పెట్టి. పొడి మసాలా అండి, పొడి మసాలా జిమ్ముతున్నాను. ఒక్క 5 నిమిషాలు పొడి మసాలా వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు ఉంచుకుని కొత్తిమీర వేసుకుని ఇంకా దింపేసుకుంటామేనండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నిన్న వీడియో దేవుడి దగ్గర వలసపల్లి గుడి కాడిది వీడియో రాలేదండి సరిగ్గా. నేను అప్లోడ్ చేసిన తర్వాత చూశాను, ఇంకా డిలీట్ చేయలేదు. కానీ ఆయన వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అండి. వలసపల్లి దేవుడు ఉన్నాడు అనడానికి అదే నిదర్శనం అండి. ఇంతమంది జనము చూడండి. కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంకా చేపల కూరలో గరిటె అనేది పెట్టకూడదు. మనం ఎంతవరకు క్లాత్ పట్టుకుని ఇలా తిప్పడం వరకే. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చేపల పులుసు. మన బొచ్చు చేపల పులుసు రెడీ, తయారైపోయింది. తినేద్దాం రండి. మీరు ట్రై చేసి తినేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.